అందరికీ నమస్కారము. మనసిచ్చాను 75వ భాగము. మరి ఆర్యాని హగ్ చేసుకుంటే నేను ఊరుకుండాలని వెటకారంగా, కొంచెం ఆవేశంగా అడిగింది ధృతి. దాంతో ధృతి వైపు అయోమయంగా చూసింది నందు. ధృతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అయినా ఆర్యాని ఎవరో హగ్ చేసుకుంటే నువ్వు ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు? అని సూటిగా ప్రశ్నించింది నందు. ఆ ప్రశ్నకి ధృతి దగ్గర సమాధానం లేదు. మౌనంగా తలదించుకుంది. నువ్వు ఇప్పుడు ఏం తప్పు చేశావని తలదించుకున్నావు? సిద్ధూకి నేను కాబోయే భార్యని. అతన్ని ఏమైనా అనే రైట్ నాకు కానీ, అతన్ని ఆర్డర్ చేసే హక్కు కానీ నాకుంది. కానీ ఆర్య నీకేమవుతాడు అని అంత ఫీల్ అవుతున్నావు? ఏమో, వారిద్దరి మధ్య ప్రేమ ఉందేమో, వాళ్ళు ఎలానో రిలేటివ్స్ కాబట్టి ఏమో, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారేమో అని చెప్పేసి అప్పటికే ధృతి మొహంలో మారుతున్న భావాలను గమనించి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నందు వెళ్ళిన తర్వాత నందు అన్న మాటలు పదే పదే ఆమె చెవిలో వినిపిస్తూ ఉంటే టెన్షన్‌గా గోళ్లు కొరుక్కుంటూ పక్కనే ఉన్న బెంచ్‌పై కూర్చుంది. హారిక, ఆర్య పక్క పక్కన కనిపించగానే ఆమెలో తెలియని బాధ, కోపం, ఉక్రోషం అన్నీ నందు దూరం నుండి ధృతి అని పిలిచింది. ఆమె పిలుపుకి అటువైపు చూడగానే నందు, సిద్ధు, ఆర్య ముగ్గురు కూడా కనిపించారు. ఇప్పుడు తను ఆర్య దగ్గరకు వెళ్ళాలా అన్న సంశయం ఆమెలో. అయినా పిలుస్తుంది నందు కాబట్టి వెళ్ళకపోతే బాగోదు అని మెల్లగా తన బ్యాగ్ తీసుకొని అక్కడికి నడిచింది. సిద్ధు, నందు, ఆర్య ముగ్గురు నవ్వుతూ మాట్లాడుతున్నారు. వారి దగ్గరికి నడిచిన ధృతి మాత్రం తలదించుకొనే ఉంది. నందు మాట్లాడుతున్నా ధృతితో మాటలు కలుపుతూ ఉన్నా కానీ కనీసం కన్నెత్తైనా ఆర్య వైపు చూడలేదు. ఆమె మొహం నల్లగా పెట్టుకోవటం, మౌనంగా ఉండటం ఆర్యకి ఎందుకో ఇబ్బందిగా ఉంది. అప్పటి వరకు సిద్ధు, నందుతో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న అతను ధృతి ఫేస్ వైపు చూడగానే అతని ఫేస్ చాలా సీరియస్గా మారిపోయింది. అక్కడ కూడా ధృతి టెన్షన్గా గోర్లు కొరుక్కుంటూ ఆర్యని చూడాలా వద్దా అన్న సంశయంలోనే ఓరగా అతని వైపు చూసి టక్కున తలదించుకుంది. అతను అక్కడ ఉన్నది ఆమెకు తెలుస్తుంది. అతన్ని చూడలేకపోతుంది అని, అతను అక్కడ ఉండటం వల్ల ఆమె ఇబ్బంది పడుతుంది అని అర్థమైంది ఆర్యకి. అప్పటి వరకు తన దగ్గరే దాచుకున్న ఆమె చున్నీని తీసి ఆమె ముందు ఉంచాడు. తన ముందు నిలుచుని చున్నీని చూసి తల పైకెత్తి ఆర్య మొహం వైపు చూసింది. అతని మొహం చాలా సీరియస్‌గా ఉంది. కళ్ళు ఎరిపెక్కి ఉన్నాయి. కోపం ఆపుకుంటున్నట్లుగా దవడలు ఉన్నాయి. కానీ ఆ కళ్ళల్లో మాత్రం ఏ భావం కనిపించలేదు. ఆమెకి ఆమె ఎదురుగా ఉంచిన చున్నీని తీసుకో అన్నట్టు అతని చూపులు నిలిచాయి. తన ఎదురుగా కనిపిస్తూ ఉన్న చున్నీని అందుకుంది ధృతి. సేమ్ కలర్, సేమ్ డిజైన్‌ని పాత చున్నీ పాడైపోయింది. అది కూడా నా వల్లే. అందుకే దానికి బదులుగా ఇది ఇస్తున్నాను తీసుకో. ఇక నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నా మొహం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఎదురుగా ఉన్నప్పుడు ముఖ్యంగా నువ్వు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని విసురుగా ఆమె చున్నీని ఆమె చేతిలో ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య. సిద్ధు, నందు మాట్లాడుకుంటుంటే ఆర్య ఇచ్చిన చున్నీ మౌనంగా చూస్తూ పక్కనే కూర్చుంది ధృతి. ఆమెలో ఎన్నో ప్రశ్నలు, ఎడతెగని ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండటమివ్వలేదు. ఆశ్రమంకు వెళ్ళినా కానీ ఏదో ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉండిపోయింది కానీ మునుపటిలాగా ఉండలేకపోయింది. అలాంటి పరిస్థితిలో ఆమెను వేధించే ఒకే ఒక్క ప్రశ్న ఆర్య స్టేటస్ ఏంటి? నా స్టేటస్ ఏంటి? హారికని చూసిన దగ్గర నుంచి డబ్బున్న వాళ్ళకి ఎంత పొగరు ఉంటుందో మరొకసారి బట్టబయలయింది. అలాంటి అమ్మాయికి బావ అంటే ఇతనికి కాస్తో కూస్తో అలాంటి బిహేవియరే లేకుండా ఎందుకు ఉంటుంది? అయినా ఆకాశం లాంటి అతన్ని అందుకోవాలని అనుకోవటం నా మూర్ఖత్వం. నా జీవితంలో నేను చేరుకోవలసిన గమ్యాలు చాలానే ఉన్నాయి. నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఆశ్రమానికి ఎంతో కొంత అండగా నిలవాలి. ఇదే నా జీవితం ఇక అని భారంగా నిట్టూర్చింది ధృతి. ఉదయం లేవగానే రోజుటికన్నా ముందే తన పనులన్నీ ముగించుకుంది సుధ. నిన్న పని మాటలు విన్న దగ్గర నుంచి సుధకి చాలా కంగారుగా, భయంగా ఉంది. ఈ క్షణాన ఏం జరుగుతుందో అని ఆమె భయం మాటల్లో చెప్పలేనిది. సుధ ప్రవర్తన, తీరు కాస్త విభిన్నంగానే అనిపించటంతో పనికి అనుమానంగా అనిపించింది. అయినా సుధకి ఏమైనా చేసేంత ఉద్దేశం ఉండదు. కానీ తనొకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అని నందు చెప్పిన విషయం ద్వారా ధృతి తనని వదిలి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆర్య ఏం చేయబోతున్నాడో అతనికి తప్ప మరెవ్వరికీ తెలియదు.
మనకున్న ఒకే ఒక్క అవకాశం ఆ తల్లి కొడుకులనిద్దరిని శాశ్వతంగా ఈ లోకం నుండి పంపేచేయటమే అన్న లాయర్ ఆలోచనలకి ఫణిలో కంగారు. మరేం భయపడకండి. మనం బయటికి రాకుండా పని పూర్తి చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు అన్న అతని భరోసాకి అతనిలో రిలీఫ్. కానీ బయట నుండి వాళ్ళ మాటలు వింటున్న సుధకి భయం పెరిగిపోయింది. ఎలా అయినా వదినతో ఈ విషయం చెప్పాలి. ఆర్యని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి అని నిర్ణయించుకుంది. ఆర్య అంత సీరియస్‌గా మాట్లాడుతూ ఉండటం ఆమెకు చాలా పెయిన్‌గా అనిపించింది. నందు, సిద్ధు మాత్రం మౌనంగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు. చున్నీ అందుకొని చున్నీ వైపు చూసి వెళుతున్న ఆర్య వైపు బాధగా చూసింది ధృతి. ఆర్య అతని కారు దగ్గరికి వెళ్ళగానే హారిక నవ్వుతూ అతని దగ్గరికి వచ్చింది. ఆమె నవ్వుతూ ఏదో మాట్లాడుతూ ఉంది. ఆర్య అటువైపు తిరిగి ఉండటంతో అతను మాట్లాడుతున్నాడో లేక అతని ఫేస్ ఎలా ఉందో ఆమెకు కనిపించలేదు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్నప్పుడు ఆమె మనసు ఎందుకు బాధతో మూలుగుతుంది అని అర్థం కాని ప్రశ్న ధృతికి. హారిక మాట్లాడుతూ ఉండగానే ఆర్య కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హారిక కూడా అతని ప్రవర్తనకి నిట్టూర్చి వెళ్ళిపోయింది.